హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 17 భాగాన్ని వినిద్దాం. టర్న్ తిరిగే టైంలో చూసుకోకుండా ఎదురుగా వస్తున్న వెహికల్ని గుద్దేస్తుంది అభి. తన కార్ని తీసుకెళ్లి బైక్కి డాష్ ఇచ్చిందని అర్థమై నెక్స్ట్ సెకండ్ స్టీరింగ్ మీద తలపెట్టి మొహం దాచేసింది. ఏయ్ అని అరిచి అటు మొహం తిప్పేసరికి ఎదురుగా కారులో అభి, అర్జున్ కనిపించారు విక్రమ్కి. అభి ఎవరితో బైక్ని గుద్దేసిందని అర్థమై అటు చూసేసరికి విక్రమ్ కనిపిస్తాడు అర్జున్కి. ఇద్దరూ ఎదురుబొదురు పడి మొహాలు చూసుకున్నారు. ఒక్క నిమిషం పాటు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా వారిని ఎదురుగా చూసి విక్రమ్ ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చేసింది ఆటోమేటిక్గా. ఛీ, మళ్ళీ వీడేనా అన్నాడు అర్జున్ అసహనంగా. అర్జున్ చేతిలో తిట్లు ఫిక్స్ అయిన అభికి ఆ తిట్లు తనకి కాకుండా ఇంకెవరికో పడడంతో కాస్త చల్లబడి కళ్ళు రోడ్డు వైపుకి తిప్పింది. హెల్మెట్ తీసి తన వైపే చూస్తున్న విక్రమ్ చూసి గుడ్లు తేలేసింది అభి. అభి వైపు చూసి చిన్నగా నవ్వి, ఎవర్రా లోపల, కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తున్నారా, బయటికి రా అని అరిచాడు విక్రమ్. అయిపోయింది, అంతా అయిపోయింది. మామూలుగానే అర్జున్ గారిని ఆపలేం, అలాంటిది ఈ విక్రమ్ గారు ఎంతలా గెలిగితే ఇంకేమైనా ఉందా అనుకుంది అభి. కాప్స్ కూడా అటువైపుగా రావడంతో అభికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తుకొచ్చి అభిని ఎత్తి పక్క సీట్లో కూర్చోబెట్టాడు అర్జున్. తను చేస్తున్న పనిని కళ్ళు అప్పగించి చూడడం తప్ప రియాక్ట్ అవ్వాలనే విషయం మర్చిపోయింది అభి. సీట్ బెల్ట్ పెట్టుకో అన్నాడు అర్జున్. అసలు ఈ లోకంలో లేని అభి ఆ మాటలు కూడా వినడం లేదు. సీట్ బెల్ట్ పెట్టుకో అని అరిచాడు గట్టిగా. ఆ అరుపులకి తేరుకొని హా పెట్టుకుంటున్నాను అని కంగారుగా సీట్ బెల్ట్ వేసుకొని బుద్ధిగా కూర్చుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ అని డోర్ మీద నాక్ చేశారు కాప్స్. అర్జున్ గారు, పోలీసులు వచ్చేసారు, మిమ్మల్ని ఏమైనా అంటారేమో, మీరు ఈ సీట్లోకి వచ్చేయండి అంది అభి టెన్షన్గా. నువ్వు ఇక్కడ కూర్చుంటే అది ఇంకా పెద్ద కేసు అవుతుంది, కాసేపు టెన్షన్ పడకుండా ఫ్రీగా ఉండు, ఐ విల్ మేనేజ్ అన్నాడు అర్జున్. అంతేనా అంది బింకంగా. వచ్చావుగా వారి కోసం అమెరికా ఎగురుకుంటూ, ఎంజాయ్ చేయి మరి అన్నాడు అర్జున్ వెటకారంగా. ఎంత సీరియస్ డిస్కషన్లో కూడా వెటకారం వదలని అర్జున్ని గుర్రుగా చూస్తూ డీప్ బ్రీత్ తీసుకుని రిలాక్స్ అయింది అభి. లోపల చచ్చేంత టెన్షన్గా ఉన్నా అర్జున్ ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని డోర్ ఓపెన్ చేసింది అభి. ఇద్దరు బయటికి దిగగానే ఫైర్ అయిపోయాడు విక్రమ్. హౌ డేర్ యూ, నా బైక్నే గుద్దేస్తావా, యు నో హౌ మచ్ దట్ కాస్ట్ అని ఆవేశంతో ఊగిపోయాడు విక్రమ్. షటప్ అన్నాడు అర్జున్ కోపంగా. వాట్ ద హెల్, నన్ను మీ ముందే షటాప్ అంటున్నాడు, చూసారా సార్, హీఈస్ రెడిక్యులస్ ఐసే అన్నాడు విక్రమ్. విల్ యూ స్టాప్ అని ఊరిమి చూశాడు కాప్. సైలెంట్ అయి అర్జున్ వైపు కోపంగా చూశాడు విక్రమ్. హలో సార్, ఐఆమ్ అర్జున్, నేను ఇక్కడే యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను అని తన్ని తాను ఫార్మల్గా పరిచయం చేసుకున్నాడు అర్జున్. గుడ్ మార్నింగ్ మిస్టర్ అని సీసీ కెమెరా రికార్డింగ్ చూస్తున్నాడు కాప్. బాబోయ్ అర్జున్ గారు, ఆయన ఫుటేజ్ చూస్తున్నారు, దొరికేస్తామేమోనండి, మనం ముందే చెప్పేద్దామా అంది అభి నెమ్మదిగా. అభి వైపు ఉరిమి చూసి కామ్గా ఉండమన్నట్టు సైగ చేశాడు అర్జున్. మూతి ముడిచి చూసింది అభి. వాళ్ళ బాధలో వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోవడమే గాని ఎదురుగా 6 అడుగుల ఆజానుబాహుడు విక్రమ్ ఉన్నాడని గుర్తించడం లేదు వాళ్ళు. వచ్చి రాని దగ్గి అభి వైపు చూసి కళ్ళెగరేశాడు విక్రమ్. విక్రమ్ని కోపంగా చూసి అర్జున్ చేతిని తన చేతిలో తీసుకుని గట్టిగా పట్టుకుంది అభి. ఒక్కసారి వెనక్కి తిరిగి అభి మొహం చూసి తన భుజం చుట్టూ చెయ్యేసి ముందుకు తీసుకెళ్లాడు అర్జున్. విక్రమ్ వైపు చూసి అర్జున్ చేతి వైపు కళ్ళు తిప్పి చూపించింది అభి. బండి సీటు మీద ఒక్కటేసి కోపంగా చూశాడు అభి వైపు. ముసిముసిగా నవ్వుకుంటూ ముందుకు తిరిగిపోయింది. డోర్ తీసినప్పటికీ మీరు డ్రైవింగ్ సీట్లో ఉన్నారు, కానీ రికార్డింగ్లో ఆ అమ్మాయి ఉందే, తన డ్రైవింగ్ లైసెన్స్ చూపించండి, మీది కాదు అన్నాడు కాప్. హా, తనకింకా డ్రైవింగ్ లైసెన్స్ లేదు, షీఈ్ స్టిల్ లెర్నింగ్ అన్నాడు అర్జున్. అలా ఎలా రోడ్ల మీద నేర్చుకుంటారు, మనుషుల ప్రాణాలతో ఆటలాడుకుంటారా అని వీర ఆవేశంతో ప్రశ్నించాడు విక్రమ్. కూల్ మిస్టర్ విక్రమ్, ఐ థింక్ యూ హ్యావ్ సమ్ బీపీ ఇష్యూస్, కొంచెం కూల్ అవ్వండి అన్నాడు అర్జున్ చాలా కూల్గా. అర్జున్ అంత కూల్గా చెప్పేసరికి ఒళ్ళంతా పెట్రోల్ వేసినట్టు తగలబడిపోయింది విక్రమ్కి. తనకి డ్రైవింగ్ నేర్పించడానికి స్లాట్ తీసుకునే వచ్చాం అని ఫోన్ తీసి స్లాట్ బుక్ చేసినట్టు చూపించాడు అర్జున్. ఆ నెంబర్ నోట్ చేసుకుని, ఇది డ్రైవింగ్ నేర్చుకునే ఏరియా కాదు మిస్ అని అభి వైపు చూశాడు కాప్. అభినయ అంది బింకగా. అభినయ, డోంట్ రిపీట్ దిస్ అగైన్ అన్నాడు కాప్. ఓకే సార్ అంది అభి. హే ఏంటి మీలో మీరే ఓకే అనేసుకుంటున్నారు,
నా బైక్ డ్యామేజ్ అయింది, దానికి పెనాల్టీ ఎవరిస్తారు అన్నాడు మన అతి స్టార్ విక్రమ్. పక్కకి వెళ్ళి ఆడుకో అన్నట్టు ఒక లుక్ ఇచ్చి, సింగిల్ డైరెక్షన్ రోడ్లో మీరు వేరే డైరెక్షన్ నుండి రావడం ఏంటి విక్రమ్? రూల్స్ తెలీదా మీకు? చూస్తే లైసెన్స్ కూడా ఉన్నట్లు ఉందే అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు విక్రమ్. అన్ని వెహికల్స్ ఒక డైరెక్షన్లోనే రావడం గమనించి బెదురుగా చూశాడు కాప్ వైపు. అప్పటికే అతను పెనాల్టీతో పాటు అర్జున్ కార్ డ్యామేజ్ కూడా బిల్ పే చేసేసి ఇచ్చేశాడు విక్రమ్ బాబుకి. పెనాల్టీ మనీ కట్టేసి అర్జున్ వైపు చూశాడు విక్రమ్. ఇప్పుడేం చేస్తావు అన్నట్టు చేతులు క్రాస్ చేసి కార్ బ్యానెట్కి ఆనుకుని సూటిగా చూశాడు విక్రమ్ వైపు. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, వచ్చాక పే చేస్తాను అన్నాడు మొహం తిప్పుకొని. చా, నువ్వేమైనా నా బామర్దివా? నీ గురించి తెలుసు కూడా నేనెందుకు నమ్ముతాను అన్నాడు అర్జున్. ఏయ్ అని అర్జున్ కాలర్ మీద చేయి వేయబోయాడు విక్రమ్. అర్జున్ మీద చేయి పడబోయే క్షణంలో ఇద్దరి మధ్యలోకి వెళ్ళిపోయింది అభి. పక్కకు లే అభి అన్నాడు విక్రమ్ కోపంగా. చూడండి విక్రమ్ గారు, మాకు మీతో గొడవలు వద్దు ప్లీజ్, మీరేం మాకు డబ్బులు ఇవ్వనక్కర్లేదు, వెళ్ళిపోండి అంది అభి. చా, అక్కడున్నది ది గ్రేట్ విక్రమ్. అతనికి $50 అంటే ఎంతసేపు చెప్పు? ఆయన అలా తక్కువ అంచనా వేయక అభి. తప్పిది అంటూ అభి భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కుంటూ చెప్పాడు అర్జున్. అర్జున్ ప్లాన్ ఏంటో అర్థం కాక అయోమయంగా చూసింది అర్జున్ వైపే. హే, నీ గేమ్స్ నా దగ్గర ఆడుకు అన్నాడు విక్రమ్ కోపంగా. ఎవడ్రా గేమ్స్ ఆడేది? నీలాంటి పిల్ల బచ్చాలతో నేను గేమ్స్ ఆడను అన్నాడు అర్జున్ విసుగ్గా. అవునా, పక్కన అమ్మాయి ఉంటే అందరూ హీరోలా ఫీల్ అయిపోవడమేనా మరి అన్నాడు. విక్రమ్ గారు ప్లీజ్ ఆపండి, ఏంటి మాటలు? అసహ్యంగా అంది అభి మొహం చిట్లించి విక్రమ్ వైపు చూస్తూ. నేను పక్కన హీరోయిన్ ఉన్నందుకు హీరో కాదురా, నేను హీరో కాబట్టే పక్కన హీరోయిన్ ఉంది. అవన్నీ నీకు అర్థం కావలే. వాటికి బాడీ ఒక్కటే పెంచితే చాలదు, బ్రెయిన్ అని ఒకటి ఉంటుంది, బహుశా నీకు తెలిసి ఉండకపోవచ్చు అన్నాడు అర్జున్. డోంట్ ప్రొవోక్ మీ అర్జున్ అన్నాడు విక్రమ్ చాలా కోపంగా. చా, ఏం చేస్తావురా? ఇంకొక 3 నెలల్లో జైల్లో ఉంటావా? $100 పెనాల్టీ కడతావా అన్నాడు అర్జున్. అర్జున్ గారు ప్లీజ్ అంది అభి. చెప్పని బంగారం అన్నాడు అర్జున్. అయినా నీకు సంవత్సరం జైలు శిక్ష వేశారుగా, బెయిల్ మీద బయటకు వచ్చావా? గట్టి ఇన్ఫ్లుయెన్సే వాడావన్నమాట అయితే అన్నాడు అర్జున్ కళ్ళెగరేస్తూ. రేయ్ అన్నాడు విక్రమ్. రే ఏంది బే అన్నాడు అర్జున్ కోపంగా. వాళ్ళిద్దరూ అలా రోడ్డు మీద గొడవ పడుతుంటే చాలా బాధగా అనిపించింది అభికి. అర్జున్ రేంజ్ అంతా దాటి మాటికి తన వల్లే ఇంకా గొడవల్లో దిగాల్సి వస్తుందని అనిపిస్తుంటే తన మీద తనకే చిరాకు వస్తుంది అభికి. ప్లీజ్ అర్జున్ గారు, నా మాట వినండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అర్జున్ చెస్ట్ మీద చెయ్యేసి ప్రేమగా కళ్ళలోకి చూస్తూ బ్రతిమలాడింది అభి. మనిల్లేంటే పెళ్ళికి ముందే కాపురం పెట్టేశారా? చులకనగా అడిగాడు విక్రమ్. అదేంటి అభి, పిలవలేదా విక్రమ్ని మన పెళ్ళికి అన్నాడు అభి నడుము చుట్టూ చేతులేసి మీదికి లాక్కుంటూ. కప్పలా నోరు తెరిచి అర్జున్ని చూస్తూ ఉండిపోయింది అభి. టెన్షన్లో మర్చిపోయినట్టుందిలే, గుర్తుపెట్టుకునేంత గొప్ప వ్యక్తివేం కాదు కదా. తొందరలో మా పెళ్ళి, నువ్వు తప్పకుండా వచ్చి బాగా బిర్యానీ మెక్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా పిలుస్తున్నాను. వస్తావులే, బెస్ట్ ఫ్రెండ్ చెల్లి కదా. చెల్లి కదా అంటే చెల్లి లాంటిది, దగ్గరుండి అన్ని పనులు చేయొద్దు అన్నాడు అర్జున్ నొక్కి వక్కాలిస్తూ. హే, ఎవరికి చెల్లి అన్నాడు చిరాగ్గా. నీకే బామర్ది, మంచి రామ్రాజ్ పంచెలు పంపిస్తాను, ఐరన్ చేసుకుని తెల్ల బట్టల్లో మద్రాస్ క్యాటరింగ్ వాళ్ళలా మెరిసిపోవాలి సరేనా అని భుజం తట్టి చెప్పాడు అర్జున్. ఏయ్, అభి జోలికి రాకు అర్జున్, అది నీకు అక్కర్లేని విషయం అన్నాడు విక్రమ్ కోపంగా. అభి జోలికి నేను రావడం ఏంట్రా? షీఈ్ మై వైఫ్, నువ్వు తన జోలికి రాకు, స్టే అవే ఫ్రమ్ హర్. తనకి దగ్గర కాదు కదా, తన వైపు చూసినా నీకు మర్యాదగా ఉండదు అని సీరియస్గా చెప్పాడు అర్జున్. గొడవ పెద్దది అవుతుందని గ్రహించి అర్జున్ షర్ట్ని పట్టుకుని వెనక్కి లాగింది అభి. అని అభి నడుము చుట్టూ చెయ్యేసి ముందుకు వచ్చి, మీ చెల్లితో ఇదే ప్రాబ్లం, మాట వినదనుకో అని. ఏంటి బంగారం, ఏంటి నీ ప్రాబ్లం అన్నాడు అర్జున్. మీరు అన్నిసార్లు బంగారం అడగండి అర్జున్ గారు, నన్ను గుండు తాత దగ్గర వదిలి వచ్చేస్తారేమో అని భయంగా ఉంది అంది అభి చిన్నగా. జోకులు అని అభి బుగ్గగిల్లి చూడు ఎలా ప్రవర్తిస్తుందో మీ చెల్లి అన్నాడు అర్జున్. హే, అన్నిసార్లు చెల్లి అనుకు అని చెప్పాను కదా అన్నాడు విక్రమ్ చిరాగ్గా. ఓకే బాయ్, నువ్వంటే ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నట్టున్నావుగా,
మాకు చాలా పనులున్నాయి అంటూ వెళ్ళిపోయాడు అర్జున్. వాళ్ళిద్దరి ప్రవర్తని మిడిగుడ్లేసుకుని చూడడం తప్ప ఇంకేమీ చేయలేక నిస్సహాయంగా అర్జున్ వెనకే వెళ్ళిపోయింది అభి. కారులో కూర్చొని అభి వైపు కోపంగా చూశాడు అర్జున్. ఇప్పుడు నేనేం చేశాను అంది అయోమయంగా. రోడ్డు మీద ఇంకెవ్వడి వెహికల్స్ లేనట్టు వెళ్ళి వాడి బైక్నే డాష్ చేయాలా? చేసిందే కాక ఇంకా వాడిని బ్రతిమలాడుతూ కూర్చుంటావు ఏంటి? చిరాగ్గా అన్నాడు అర్జున్. మిమ్మల్ని అడిగినా మీరు ఆగరు కదా అంది అభి. అడిగితే కదా ఆగేది లేనిది తెలిసేది అన్నాడు అర్జున్. ఆయన ఏంటి అర్జున్ గారు మీరు ఆయన అలా కెలుకుతున్నారు? ఆయన కానీ మా అన్నయ్యకి మన గురించి చెప్పేస్తే అంది. ఏం చెప్తాడు వాడి ముఖం? నాకు తెలిసి వాడికి సిగ్గంటే మీ అన్నయ్యతో మాట్లాడడం మానేసి కొన్ని నెలలు అయ్యి ఉంటుంది. నువ్వు ప్రతిదానికి ఎక్కువ ఆలోచించుకో అభి అన్నాడు అర్జున్. మీకు అలానే ఉంటుంది. తను నా వైఫ్, మాకు పెళ్ళి, ఇలాంటి మాటలు మీరు నిజంగా చెప్పుంటే ఎంత ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. ఊరికే ఆ వెధవని ఏడిపించడానికి చెప్పారు చూడు, నాకు ఎంత మండిందో. నా మూడంతా నాశనం అయిపోయింది. నాకు ఇంకా వంట చేసే మూడు కూడా లేదు. ఇక్కడే ఏదైనా రెస్టారెంట్లో ఆపండి, బ్రేక్ఫాస్ట్ చేసిపోదాం అంది అభి. మూతి ముడిచి చెప్తున్న అభిని చూసి నవ్వుకుంటూ బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావుగా అన్నాడు అర్జున్. అవ్వరు మరి, అసలే మా ఇంట్లో వాళ్ళకి మీతో కలిసి ఉన్నట్టు తెలీదు అని చెప్తుంటే వాళ్ళు వెళ్ళి వాన్నే గెలికారు మీరు. ఎప్పుడు ఎక్కడ నుండి మంటలు అంటుకుంటాయోమో అని తెలియక నేను ఏడుస్తుంటే మళ్ళీ వచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు అంది కోపంగా. బేసిక్గా అభి, ఇన్ని రోజులు మన పరిచయంలో మొదటిసారి నీ నోటితో వారిని తిట్టడం విన్నాను. ఇదే కంటిన్యూ చెయ్యి ఇక మీదట అన్నాడు అర్జున్. నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు అంది అభి. ఇప్పుడేంటి వాడి గురించి అంత వెధవ సోది? పొద్దున్నే వాడొక అరగంట టైం వేస్ట్ చేస్తే నువ్వు వాడి గురించి ఆలోచించి రోజంతా వేస్ట్ చేసుకునేలా ఉన్నావుగా అన్నాడు అర్జున్. సారీ అయినా మీరు భలే ఇంటెలిజెంట్గా స్లాట్ బుక్ చేశారు అర్జున్ గారు. నాకైతే ఇవన్నీ తెలీదు అంది అభి. ఎవరు బుక్ చేశారు? 6 నెలల సావాసం చేస్తే వారు వీరవుతారని ఎక్కడో చదివినట్టు నేను నీలా తయారై అన్నీ మర్చిపోతున్నాను అన్నాడు. మర్చిపోతే మరి మీరు చూపించింది ఫేకా అంది భయంగా. ఆర్ యు మ్యాడ్ అభి? ఫేక్ అయితే పోలీసులు వదులుతారా మనల్ని అన్నాడు అర్జున్. మరి అంది అయోమయంగా. నా ఫ్రెండ్ ఒకడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తున్నాడు. వాడికి మెసేజ్ చేస్తే ఇమీడియట్గా పెట్టాడు అన్నాడు అర్జున్. అవునా అంది సాగదీస్తూ. నీ అనుమానాలన్నీ తీరిపోతే తిందాం అన్నాడు అర్జున్. నేను తీసుకొస్తాను, మీరు ఉండండి అని ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకురావడానికి వెళ్ళింది అభి. అప్పుడే అదే రెస్టారెంట్లోకి వచ్చారు మిస్టర్ అండ్ మిసెస్ స్వామినాథన్. అతన్ని చూసి గురువు అనే గౌరవ భావంతో నిల్చుని విష్ చేశాడు అర్జున్. సిట్, ఇదేం వర్క్ ప్లేస్ కాదయ్యా, ఇక్కడేం రెస్పెక్ట్ అక్కర్లేదు అన్నారు స్వామినాథన్. 4 సీటర్ చైర్లో ఉన్న ఆపోజిట్ చైర్స్లో వాళ్ళు కూర్చుంటే ఎదురుగా కూర్చున్నాడు అర్జున్. ఏంటి ఇక్కడ అన్నారు. బ్రేక్ఫాస్ట్ చేద్దామని అని అంటుంటే ప్లేట్స్ పట్టుకొని తెచ్చి టేబుల్ మీద పెట్టింది అభి. ముగ్గురు ఒకేసారి అభి వైపు చూసేసరికి స్వామినాథన్ గారిని గుర్తుపెట్టి హాయ్ అంకుల్ అంది అభి ఆనందంగా. అంకుల్ అనగానే అభి చేతి మీద అతను చూడకుండా ఒక్కటేశాడు అర్జున్. ఐ మీన్ సార్ అంది అభి. హాయ్ అభినయ, కమ్ ఇద్దరు కలిసే వచ్చారా? ఇంకా నీ గురించి అడుగుదాం అనుకుంటున్నాను అన్నారు. మీకు కూడా ఏమైనా తీసుకొస్తాను అని వెంటనే వెళ్ళి వాళ్ళకి కూడా ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకొచ్చింది అభి. వాళ్ళ ముగ్గురిని అయోమయంగా చూస్తున్న అతని వైఫ్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి, పరిమళ, నీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటానుగా నా దగ్గర రీసెర్చ్ స్కాలర్ అర్జున్ అని ఇండియన్ అని గుర్తు చేశారు. అవును, తెలుగు వాళ్ళంటారు కదా, తన గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా చెప్తూ ఉంటారు అని చిన్నగా నవ్వింది పరిమళ. వీళ్ళే వాళ్ళు అన్నారు. ఓ ఐసీ అని ఒక్కసారి పలకరించి చూసింది ఇద్దరిని వైపు. నైట్ వేర్లో ఉన్న ఇద్దరిని చూసి చిన్నగా నవ్వి, ఏమ్మా బొట్టు పెట్టుకోలేదే? బొట్టు లేకపోయినా బాగున్నావు అనుకో, మిస్ అమ్మలో సావిత్రి గారిలా, బొట్టుంటే అచ్చు మాధురి దీక్షిత్లా ఉంటావు అని నవ్వింది పరిమళ. మహాలక్ష్మి అనాలి కదా అంది అభి అర్జున్తో నెమ్మదిగా. ఇప్పుడు మాధురి దీక్షిత్ అంటే నువ్వు ఫీల్ అవుతావా అభి అన్నాడు అర్జున్ వ్యంగ్యంగా. ఏంటి మా ముందే మీ ఇద్దరు గుసగుసలు అంది నవ్వుతూ. ఏం లేదా ఆంటీ, చెమటలకి పోయినట్టుంది స్టిక్కర్ అంది అభి. బేసిక్గా నా దగ్గర ఉండే స్కాలర్స్కి లవ్ స్టోరీ ఉంటే వర్క్ మీద ఫోకస్ చేయరని నాకు అస్సలు నచ్చేదే కాదు, కానీ వీళ్ళు అలా కాదనుకో అన్నారు స్వామినాథన్.
మేము అసలు కప్పులే కాదని తెలిస్తే ఈయన రియాక్షన్ ఏంటో అనుకుంది అభి మనసులో. అర్జున్ వైపే చూస్తూ, ఈయన ఇంట్లో పెద్దగా వర్క్ గురించి మాట్లాడరు కానీ నీ గురించి మాత్రం తినేస్తారు అలా. అర్జున్ ఆ పేరు మీద ఒక ఒపీనియన్ కలిగేలా చేశారంటే నమ్ము అని. ఈవెన్ నీ ఫియాన్సీ గురించి కూడా అంది పరిమిళ. బదులుగా చిన్నగా నవ్వాడు అర్జున్. ఈ అవతారాలేంటి, జిమ్కి వెళ్ళి వస్తున్నారా అన్నారు స్వామినాథన్. నో సార్, అభికి కార్ డ్రైవింగ్ నేర్పించడానికి వెళ్ళాం అన్నాడు అర్జున్. ఓహో అని, ఇక్కడే ఉంటారా మీరు అని అడిగింది పరిమళ. హా, నెక్స్ట్ లైన్లోనే అంది అభి. మీ ఇద్దరు అక్కడేనా? ఆర్ యు గైస్ ఈజ్ ఏ లివ్ ఇన్ రిలేషన్ అంది ఆశ్చర్యంగా. నో అంది అభి వెంటనే. మరి అంది పరిమళ ఆశ్చర్యంగా. వి స్టే ఇన్ సేమ్ హౌస్ అంతే. తను కింద ఫ్లోర్లో ఉంటుంది, నేను పై ఫ్లోర్లో ఉంటాను అన్నాడు అర్జున్. ఓహో, మా ఇల్లు కూడా ఇక్కడికి చాలా దగ్గర. ఈ వీకెండ్లో డిన్నర్కి రండి ఇద్దరు అంది పరిమళ. తప్పకుండా అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వి. అర్జున్ స్వామినాథన్ వర్క్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే అభి గురించి, తన ఇంట్రెస్ట్ గురించి క్యాజువల్గా అడిగింది పరిమళ. ఆవిడ అడిగిన వాటికి సమాధానాలు చెప్తూ మాట్లాడుతుంది అభి. ఆవిడ మాట్లాడుతూ చేతిలో ఉన్న స్పూన్ని అనుకోకుండా కింద పడేసరికి అది తీయడానికి ముందుకు వంగింది అభి. అభి తలకి టేబుల్ ఎడ్జ్ తగలకుండా అక్కడ చేయి పెట్టి స్వామినాథన్ చెప్పేది వింటూ ఉన్నాడు అర్జున్. స్పూన్ తీసి పక్కన పెట్టి వేరే స్పూన్ ఇచ్చింది అభి. అర్జున్ అలా చేయి పెట్టడం అభి గమనించలేదు కానీ వారిద్దరూ గమనించి ముసిముసిగా నవ్వుకుంటుంటే ఏమైంది అంది అభి. యు ఆర్ సో లక్కీ బంగారం అంది పరిమళ. ఆవిడ లక్కీ అని ఎందుకు అందో అర్థం కాలేదు అభికి. ఏంటి అర్జున్ గారు, నేను ఇంత నాన్ సింక్లో ఉన్నాను, నాకు ఎవరు ఏ మాట ఎందుకు మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావడం లేదు అంది అభి. ఒక్కసారి అభి మొహం చూసి ముందుకొచ్చాడు అర్జున్. అర్జున్ ఊపిరి మొహాన్ని తాకుతుంటే తనేం చేయబోతున్నాడో తెలియదు కానీ చెప్పలేనంత కంగారుగా అనిపించింది అభికి. అర్జున్ కాలర్ మీద చెయ్యేసి గట్టిగా పట్టుకుంది కళ్ళు మూసేసి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.